వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం, వాళ్ళని అబ్బాయి చౌదరి గారి తోటల్లో పంపించటం. సాధారణంగా పోలీసు ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు. రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తున్నారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో సెక్షన్లతో కేసులు పెడతారు. మరి మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా? మీరు రక్షించరా? ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నారు. ప్రాణాలను కాపాడటం అదే. అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు, అబ్బాయి చౌదరి భార్య వస్తుంది. ఎంతమందిని చంపుతావు నువ్వు? ఎంతమందిని చంపిస్తారు మీరు అంటున్నా? మీరు కాపాడకుండా వదిలేయండి, మీరు కాపాడకుండా వదిలేసేయండి. మీరు కాలర్ ఎగరేయబాకండి. మీ కాకి బట్టని ఖద్దర్లాగా మార్చేసిన పరిస్థితి. కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి, లేదా ఖద్దరు చొక్కాగా మార్చుకోండి, వదిలేయండి. ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం. ఇది ఎందులో నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమందిని చంపుతావు? చంపండి మీరు.